నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎంతో మందికి ఎంతో మంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు. మీడియా ద్వారా ఎంతో మంది గురువుల్ని మన ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి. ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా, జ్యోతిష పండితులు కూడా. ఆయన ఎవరో కాదండి, మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆరోగ్యానికి భాస్కరుడు కాబట్టి ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆహారాలకి సేకరణ, ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు సేవించడం, అంటే సేంద్రియ వ్యవసాయం బాగా పెరగడం, అంటే రుచి ప్రధానంగా ఉన్న ఫుడ్ల కంటే ఆరోగ్య ప్రధానంగా ఉన్న ఫుడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి, ఎవరైనా ఇప్పుడు బాగా కారం, స్పైసీస్, ఫాస్ట్ ఫుడ్ వీటికి అన్నిటికీ తగ్గుతుంది. అలాగే న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఫార్మింగ్, మంచిగా రాగి దోశలు ఎక్కడ వేస్తారు వెతుక్కొని వెళ్ళటం, జొన్న రొట్టెలు ఎక్కడ అమ్ముతారని వెతుక్కొని వెళ్ళటం, ఇవి నైట్ పూట భోజనాలు ఎందుకు, జొన్న రొట్టె తింటే సరిపోదా అని, ఇట్లా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలోకి ఎక్కువ జనాలు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే సూర్య భగవానుడే సైన్యానికి కూడా అధిపతి కాబట్టి సైన్యంలో ప్రతిష్టత, అంటే రాజు ఆయన అయ్యాడు, సైన్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి, అంటే మనకి ఇప్పుడు ప్రధానమంత్రి చేతుల్లోని హోమ్ మినిస్ట్రీ ఉందనుకోండి, ఏం చేస్తాడు, తన మినిస్ట్రీని ఇంకా బాగా చేసుకుంటాడు కదా. అలాగనే సైన్యానికి మంచి ప్రవర్తన, మంచి ట్రైనింగు, న్యూ రిక్రూట్మెంట్స్, సైన్యంలో మంచి ఆయుధాలు సమకూర్చుకోవడం, బలం సమకూర్చుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అలాగే మనకి చూసుకున్నట్లయితే అర్ఘాధిపతి కూడా ఆయన అయ్యాడు, అలాగే మేఘాధిపతి కూడా ఆయన అయ్యాడు. అర్ఘాధిపతి ఆయన అయినప్పుడు మనకేమవుతుందంటే కందులు లాంటి, గోధుమలు లాంటి ఇటువంటి పంటలు బాగా కలిసి రావటం, ఎక్కువగా ఎర్ర నేలలు బాగా కలిసి రావటం, అలాగే మంచిగా పచ్చిక బయళ్ళన్నీ, అంటే ఆరుదల పంటలు అంటారు కదా, మిర్చి ఇట్లాంటివన్నీ కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటికీ కూడా అధిపతి సూర్యభగవానుడే ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా ఉంటాడో వారందరూ కూడా ఈ సంవత్సరం హ్యాపీగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే శిక్షణలు పెరుగుతాయి, శిక్షలు పెరుగుతాయి. ఎందుకు, రాజు ఎక్కువగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరెవరికి శిక్షలు వేయాలో, ఎవరెవరికి శిక్షణలు పడాలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతుందో ఇంత ముందర చూసి చూడనట్టు పోయినట్టు కాకుండా టక్ మనీ అటాకింగ్ అనేది ఉంటుంది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా. అలాగే శిక్షలు కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి చూసుకున్నట్లయితే కొన్ని విశ్వవసునామ సంవత్సరం నుంచి కూడా కొంత సస్యశ్యామలము, కొంత క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితాలు, మళ్ళీ ఇప్పుడు వరకు ఏదో గడిపేశామనే జీవితం నుంచి మార్పు వైపుకి ఎక్కువగా వెళ్తారు. అలాగే మంత్రి చంద్రుడయ్యారు. మనకి జాతకంలో చూసుకున్న రాజుగా సూర్యుడిని, మంత్రిగా చంద్రుడిని చూస్తాం. ఎప్పుడైతే తల్లి స్థానం, మాతృస్థానం అంటాం, అలాగే మంత్రి స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఆటోమేటిక్గా కుటుంబంలో ఎట్లాగైతే బ్యాలెన్సింగ్ ఉంటుందో అలాంటి బ్యాలెన్సింగ్ పరిస్థితులు ఉంటాయి. మనకి ఫస్ట్ 3 నెలలు ఈ షష్టగ్రహ కూటమి వీటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉన్నా 3 నెలల తర్వాత నుంచి బ్యాలెన్సింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది చాలా వరకు. ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్లు కొన్ని చోట్ల కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. భయంకరంగా ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, కొన్ని యుద్ధ వాతావరణాలు ఉంటాయి. కానీ అంతగా, అంటే మనం వింటున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోండి, దైవారాధన చేసుకోండి, చాలా బాగుంటుంది. మంత్రిగా ఎప్పుడైతే వచ్చాడో చంద్రుడు వచ్చాడో కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది. అలాగే సస్యాధిపతి గురువు అయ్యాడు. సస్యాధిపతి ఎప్పుడైతే గురువు అయ్యాడో ఆటోమేటిక్గా మంచి వర్షాలు, మంచిగా అద్భుతంగా పంటలు, మనకి శనగలు ఇటువంటి పంటలు, అలాగే మిర్చి లాంటి ధాన్యాలు, అలాగే ఎప్పుడైతే భూములకు రేట్లు, ఇలాగ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగాలు పుంజుకోవడాలు, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సస్యాధిపతి గురువు అయినప్పుడు ఎవరైతే ఎక్కడ ఉండాలో
గురువు అక్కడే ఉన్నాడు, సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు, గురువు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ థింగ్స్. కాబట్టి ఈ సంవత్సరం అదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది. అలాగే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ఇందనక నేను ఎర్ర ధాన్యాలు, ఎర్ర నేలలు, అలాగే ధాన్యాలు, ఎర్ర నేలలు బాగా పండుతాయి. ఎర్ర ధాన్యాలు, కందులు, మిర్చి ఇటువంటి అన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. కాబట్టి మంచి రేట్లు అనేది బాగుంటాయి. హ్యాపీగా మిర్చి రైతులు ఈ సంవత్సరం డల్ అయింది అంటున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ మంచి రేట్లు చూడొచ్చు. అలాగే టమోటా ఇటువంటి పంటలు ఇవన్నీ ఎరుపు రంగు ఉండేవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. అలాగే మనకు వచ్చేసరికి రసాధిపతి శని. రసాలు అంటే మనకి తెలిసిందే, ఇప్పుడు మామూలుగా మనకి నల్లని ధాన్యాలు ఇవన్నిటి బాగా మళ్ళీ రేట్లు వస్తాయనేది శని భగవానుడు చెప్తున్నాడు. అంటే నువ్వులు ఇటువంటివన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే దాని పరంగా కూడా బాగుంది. అలాగే నీరసాధిపతి బుధుడు. మనకి ఏదైనా నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నా బుధుడు కాబట్టి పెద్ద నష్టాలు లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మనకి ఈ సంవత్సరం వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. అయితే ప్రశాంతంగా మనం చూసుకున్నట్లే ఓవరాల్గా మనం చూస్తే ఒక 70% పాజిటివ్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇప్పుడు ఒకటి ఫస్ట్ 3 months ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటే క్రమశిక్షణతో కూడిన సంపాదన, క్రమశిక్షణతో కూడిన ఆదాయము, క్రమశిక్షణతో కూడింది ప్రతి ఒక్కటి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజీ మనీ బిజినెస్లన్నీ దెబ్బతింటాయి. ఈజీ మనీ ఉండేవి ఉంటాయి. చూడండి ఆ ఎఫెక్ట్ ఇప్పుడే వస్తున్నాయి. చూడండి బెట్టింగ్ యాప్స్ మీద చాలా రెవల్యూషన్ వచ్చింది. ఇంత ముందర ఇంత సిస్టమేటిక్ లేదు. చూడండి ఈజీ మనీ కాన్సెప్ట్లన్నీ పోతాయి, సైబర్ క్రైమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇటువంటి అన్నీ బ్రేక్ అవుతూ ఏదైతే మనిషి క్రమశిక్షణతో పనిచేసి జీవితంలో ఎదగాలో అది ఉంటుంది. అయితే దీనికి ఈ సంవత్సరంలో విశ్వవసునామ సంవత్సరంలో మానవులు చేయవలసిన పనులు ఏంటంటే సరైన వ్యాయామము, సరైన ఆహారము, సరైన బాధ్యతతో పనిచేయటము, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎందుకు సమయానికి వచ్చి సమయానికి వెళ్ళేవాళ్ళు సూర్యుడు తప్ప ఇంకెవరూ లేడు. ఆయనే ఎన్నిటికో అధిపతి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సమయపాలన, సమయానికి చేయవలసిన పనులు సమయానికి చేసుకుంటూ ఉండటం, అవి చేస్తూ ఉంటే మంచి వ్యాయామం అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి బాధ్యతతో కూడిన జీవితం ఇవి కానీ నిర్వహిస్తూ వెళ్తూ ఉంటూ మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అంటే ఆధ్యాత్మికంగా మంత్ర సాధన చేస్తారా, ఆరాధన చేస్తారా, పూజ చేస్తారా, లేకపోతే ధ్యానమే చేసుకుంటారా, ఏదైనా పర్వాలేదు. ఒక ఆధ్యాత్మిక అలవాటు మీ దగ్గర ఉంచుకోండి. గుడికి వెళ్ళటం రెగ్యులర్గా ఒక అలవాటుగా చేసుకోండి, లేదా ఒక పూజ చేసుకోవడం ఇంట్లో, లేదా ఒక ధ్యానం చేసుకోవడం, ఒక స్తోత్రం పఠనం చేసుకోవడం. ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ పరిస్థితి బాగుంటుంది. పరిస్థితులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. పర్సనల్ వేరు, పరిస్థితి వేరు. ఈ పర్సనల్ జీవితాన్ని పరిస్థితి నిన్ను కంట్రోల్ చేయకూడదు. నీ పర్సనల్ జీవితం బాగుండాలి అంటే నీ జీవితంలో దైవం ఉండాలి. దైవం ఉంటే ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ బాగుంటాయి. ఏదో లోక పరిస్థితులు నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే నీ జీవితం ఇలా ఉండాలి. విశ్వవసునామ సంవత్సరం అందరికీ మేలు చేసే విధంగానే ఉంది. కాబట్టి క్రమశిక్షణతో ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది, ధర్మంతో ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. హింసతో ఉన్న వాళ్ళకి, హింసాయుతంగా ఉన్న వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి నష్టం చేస్తుంది. మీరు ఏ మార్గంలో ఉన్నారో మీరే తెలుసుకోండి. మీరు మంచి మార్గంలో నడవండి, ఆటోమేటిక్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మంత్రసిద్ధి అంటుంటారు, చాలామంది ఫాలో అవుతుంటారు కూడా, మంత్రసిద్ధి చేస్తూ ఉంటారు. అయితే ఈ మంత్రసిద్ధి వల్ల మిరాకిల్స్ జరుగుతాయా? ఎటువంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది? మంత్రం చేస్తే, మంత్రం అనేది మనల్ని రక్షించేది. మననాత్రాయితి ఇది మంత్ర. మంత్రం అనేది మనల్ని రక్షిస్తూ ఉంది. ఎట్లా అంటే మనం మంత్ర దేవతకి పూర్వకాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, దానికి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. మనం మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంత్రం తాలూకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రదేవత సాధన చేశారనుకోండి, ఇతను సాత్వికుడే,
ఉగ్రదేవతా సాధన చేస్తూ 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 ఒక 5 లక్షలు 10 లక్షలు 5,000 10,000కి ఏం కాదు, ఒక 5 లక్షలు 10 లక్షలు దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది అంటే వీళ్ళ మైండ్ ఫిజికల్గా వచ్చిన కర్మ తాలూకు ఏదైతే మైండ్ ఉందో ఆ కర్మ తాలూకు మైండ్తో పాటు దేవతా తాలూకు మైండ్ సెట్ అనేది కొంత వస్తుంది. ఓ 10%, ఓ 10 లక్షల వంగనే ఓ 10% అనుకున్నాం. ఆ 10% రాగానే ఇతను ఏం చేస్తాడు అంటే తెలియకుండా ఇప్పుడు ఒక గాయత్రి సాధన చేశారు, గాయత్రి సంపూర్ణ సిద్ధి 24 లక్షలు, 24 లక్షలు రోజుకి ఒక 1000 చేస్తూ 2000 చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఒక 1 ఇయర్ తర్వాత ఇతనికి ఏమైపోతుందంటే ఇతని ఆలోచన విధానంతో పాటు దేవత ఆలోచన విధానం కూడా ఇతనికి యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఓ 10% 20% మైండ్ యాడ్ అయి ఉంటుంది. అప్పుడు ఈయన ప్రవర్తన తెలియకుండా ఆ 20% అనేది ఆ దేవత తాలూకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తనలోకి వస్తాయి. ఇప్పుడు లలిత బాగా చేశారు, లాలిన్యత పెరుగుతుంది, ఆమె పిలుపులోనే ప్రేమ ఉంటుంది. ఏమ్మా బాగున్నావా అంటే మనకి ఎక్కడి నుంచో అబ్బా ఏం పలకరించింది ఆవిడ అన్నట్టు ఉంటుంది లలిత చేసేవాళ్ళు అనమాట. అదే కాళీ చేసేవాళ్ళు బాగా ఉగ్రకాళియో భైరవుడో చేసేవాళ్ళు ఇట్లా చూడంగానే ఎవరి నాయన వాడు చంపేసేటట్టు అని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు ఆ ఉగ్ర రూపం మనకు కనిపిస్తుంది. సో అలా ఒక లలిత చేసేవాళ్ళు కానీ ఏ దేవత అయితే చేస్తారో ఏ ఉపాసన అయితే చేస్తారో, ఇప్పుడు బాలా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటారు. ఓకే, ఆ లక్షణాలు దిగిపోతాయి. అలా లక్షణాలు దిగిపోయినప్పుడు ఓ 20% వచ్చిందనుకోండి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి, అబ్బా వీళ్ళు మంచి ఉపాసకులురా అని. అదే 30% అయింది, ఇంకా ఎక్కువ ప్రజెంట్ అది 50% అవుతుంది. అంటే వీళ్ళ కర్మ తాలూకు మైండ్ ఒక 50%, ఇది దేవతా తాలూకు మైండ్ ఒక 50% అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్గా సగం దేవతలాగా సగం తన కర్మలతో అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడు చూసినప్పుడు అబ్బా వీడు సిద్ధి అంటారు, అది నిజమైన సిద్ధి. అంటే వీడి మైండ్ కర్మ తాలూకు మైండ్ ఇది అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే ఈ కర్మ తాలూకు మైండ్ మారదు, ఇది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మన వ్యాకోచం అంటే విశాలత్వం పెరుగుతూ ఉంటుంది. ఆ విశాలత్వంలో ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు సిద్ధి కలిగింది అంటారు. ఇది కర్మ తాలూకు మైండ్ అలానే ఉంటుంది, ఇది పెరుగుతూ 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 ఇది 90% వెళ్ళి ఇది 10% వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన్ని సిద్ధ పురుషుడు రా, ఆయన సాక్షాత్. ఇప్పుడు మనకి కృతాళం స్వామివారిని చూస్తే ఆయన సాక్షాత్ కాలభైరవుడు స్వరూపుడు రా, ఆయన మహానుభావుడు రా అంటే ఎందుకు ఆయన అంత సిద్ధ పురుషుడు. ఇప్పుడు లైవ్లో ఉన్న వ్యక్తి, లైవ్లో ఉన్నారు వాళ్ళు కృతాళం స్వామివారు, పరమహంస పరిరాజకాచార్యులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు, అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు సిద్ధపురుషులు. ఇప్పుడు మంత్రశాస్త్రంలో చూసుకుంటే వద్దిపతి పద్మాకర్ గారు, దేవిదాస్ గారు, నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సిద్ధత్వాన్ని సాధించిన వాళ్ళు. అలా ఆ సిద్ధత్వాన్ని సాధించినప్పుడు వారి యొక్క ఎనర్జీ కర్మ తాలూకు ఎనర్జీ కంటే 90% వాళ్ళు దేవతా లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా ఉంటుంది. వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది, వాళ్ళకు కూడా కర్మ తాలూకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇది అనమాట, ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళ పనులు వాళ్ళ చేతుల్లో ఉండవు, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ జరిపించుకుంటూ పోతుంది. ఇప్పుడు మనకు ఒక సామాన్యుడు ఒక గుడి కట్టాలి అనే సంకల్పం పెట్టినప్పుడు ఆ గుడికి పెట్టి కొంత వాడికి అదే ధ్యాసలో ఉండి ఒక 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ దైవం తాలూకు ఎనర్జీస్ వాళ్ళలోకి వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటాడు. ఈయన ఇంత పెద్ద గుడి కట్టిందని మనం ఆ వ్యక్తులను చూసినప్పుడు షాక్ అవుతాం. అవును, ఓకే, ఎందుకు అతను కాదు, అతని వెనక ఉన్న ఎనర్జీ నడిపించింది. అలా మనం ఏ దేవతా మంత్రాన్నైతే సాధన చేస్తూ ఉంటామో దాని తాలూకు ఫలితాలు వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది, ఒక 9 ఇయర్స్ పాప. ఆ పాప వచ్చేసి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంటే ఆ పాప ఏంది ఫాదర్లీ రిలేషన్ తక్కువ, అంటే ఫాదర్తో రిలేషన్ తక్కువ, అంటే కొన్ని డిస్ట్రిబ్యూట్ కొన్ని ఇబ్బందుల వల్ల అనుకోండి. సింగిల్ పేరెంట్ గర్ల్, అంటే ఫాదర్ ఉన్నారు తెలుసు, ఫాదర్ ఎందుకు దూరం అయ్యాడు అనేది అమ్మాయికి వచ్చిన ఆరాటం ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా ఇబ్బంది పడుతూ లోపల కుమిలిపోవటం వల్ల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ జెనెటికల్గా వచ్చింది.
ఓకే, అంటే మనకి జాతకం ప్రకారం ఫాదర్లీ కనెక్షన్ తక్కువ అవటం వల్ల ఆటోమేటిక్గా సనకి వెనక డోర్ ఉంది, తగిలితే గోడ తగలాలి. అంతే. అంటే అక్కడ చూపించే నిశ్చల ప్రేమ, నిశ్చల ప్రేమ ఎలా ఉంటుందో, స్వచ్ఛమైన ప్రేమ అలా ఉంటే కన్నయ్య అని పిలిస్తే ఎందుకు పిలవరు? అది రాధాతత్వంలో చూస్తాం. రాధా అమ్మవారిని పూజించే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి చన్నీళ్ళు అభిషేకం ఏంటి? కొద్దిగా వేడి నీళ్ళు చేద్దాం. అబ్బా మరీ వేడిగా ఉన్నాయా లేదా, కుంకుడికాయ పెట్టాలా లేదా, అభిషేకం చేయాలా లేదా, ఎన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు అందరం పోస్తే జలుబు చేస్తుందేమో కన్నయ్యకి. పూలు వేసేటప్పుడు కూడా గట్టిగా పూలతో కొడితే కన్నయ్యకి దెబ్బ తగులుతుంది, పాదాల దగ్గర వేయండి. ఎక్కువ పూలు వేసేస్తే ఆయనకి వేడి తగులుతుంది, పూలు పక్కకు జరపండి. అక్కడ కన్నయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి అలా చేస్తుంది ఆమె భావన ప్రకారంగా. ఆ ఉన్నాడు అంటే ఉన్నది. యద్భావం తద్భవతి అన్నారు, యత్ కర్మ తద్భవతి అనలా, యత్ చేష్ట తద్భవతి అనలా. నేను 1,00,000 పూలతో చేస్తాను దేవుడు ఎక్కువ మెచ్చుతాడనలా. ఒక్క పువ్వు అయినా నేనున్నాను అనే భావంతో పెడుతున్నావా? ఒక్క పువ్వు అయినా ఇది నాకు అర్పిస్తున్నానని పెడుతున్నావా? మనం దేవుడికి నైవేద్యం ఇస్తాం, భగవంతుడికే నివేదన ఇవ్వగలిగిన వాడికి వీడికి ఆహార కొలత ఉంటుందా? భగవంతుడికే అన్నం పెట్టగలిగిన వాడికి వీడికి ఉంటుందా? అందుకోసం నివేదన ఇవ్వాలి. నువ్వు భగవంతుడికి ప్రాణాయస్వ అపానాయస్వ అంటున్నావంటే, పంచ ప్రాణాలతో నువ్వు నివేదన ఇస్తున్నావు అంటే పంచతత్వాలు నీలో వృద్ధి చేసుకుంటున్నావు, ప్రకృతిలో పంచతత్వాలు వృద్ధి చేపిస్తున్నావు. శివుడి మీద నీళ్ళు పోస్తున్నప్పుడు శివుడికి మనం ఏదో అభిషేకం చేస్తున్నాం కాదు, శివ అంటే భూమి, భూమండలంలో ఉన్న ఉష్ణతత్వాన్ని తగ్గిస్తున్నానని భావనతో శివుడి మీద నీళ్ళు పోయాలి. గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది దానివల్ల. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి కృషి చేసినోడికి నీలో ఉష్ణతత్వం ఎక్కడ ఉంటుంది? అది శివాభిషేకం. అంత ప్రేమగా చేస్తున్నామా? ఎక్కడికి వెళ్ళినా విఐపి టికెట్స్, లేకపోతే లగ్జరీగా వెళ్తున్నాం, నేను శివుడికి అభిషేకం చేశాను, లేకపోతే నేను పూజ చేశాను. ఎవరు పూజ చేయాలి? ఆ పువ్వే లేకపోతే నువ్వెక్కడి నుంచి పూజ చేసావు? పువ్వును సృష్టించింది భగవంతుడే, నిన్ను సృష్టించింది భగవంతుడే, నీకు కుటుంబాన్ని ఇచ్చింది భగవంతుడే, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఇచ్చింది భగవంతుడే. కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని నీలో నింపుకోవడానికి మంత్రమని, ధ్యానమని, యోగమని ఇన్ని రకాలుగా చెప్పారు తప్పితే నువ్వు నిష్కల్మషంగా భగవంతుడు ఉన్నాడు అని నిలపగలిగితే ఉన్నాడు, అన్నీ పొందొచ్చు, అన్నీ సాధించవచ్చు. ఆ నిష్కల్మషత, స్వచ్ఛత, శ్రద్ధ, విశ్వాసం ఇవన్నీ చిన్నపిల్లవాడికి ఉంటాయి. అమ్మ అని పిలిస్తే పలుకుతుందమ్మ. అదేవిధంగా దైవాన్ని కూడా పిలవగలిగితే అదే స్వచ్ఛత ఎదిగే కొద్దీ తగ్గుతుంది. ఆ స్వచ్ఛత క్వాలిటీస్ ఉంటే పిలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు వస్తాడు. అద్భుతం, నిజంగా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం కూడా. అంటే కన్నయ్య విషయంలో తను చేసిన బిహేవియర్ అదంతా కూడా, అంటే మనం ఉండాల్సింది నిజంగా ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే చూసుకోవాలి తప్ప ఎంత ఆడంబరంగా చేస్తున్నాము అనేది కాదు. ఎవరికైనా సరే, అది వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, చిన్న పిల్లల మనస్తత్వంతో చేస్తే అదే కల్మషం లేని భక్తి, కల్మషం లేని సేవ ఆయనకి. అంతే. చక్కటి మాటలు. ఆ స్థితి వస్తే నీకు సిద్ధి వస్తుంది. సిద్ధి వస్తే ఎప్పుడు నువ్వు దేవుడు నీ దగ్గర ఉంటాడు. అవును, దేవుణ్ణి ఇంకప్పుడు నీ జీవితంలో ఇంకేమీ లేదు. నువ్వు చేస్తే కర్మ, భగవంతుడు చేస్తే లీల. అవును, కర్మలో నువ్వు ఉంటే ఇది నాకు కావాలి అనే కర్తృత్వ భావంతో నువ్వు చేస్తే కర్మ. కర్తృత్వం లేకుండా ఇది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, అది లీలా వినోదం అయిపోయింది. అందుకని కృష్ణుడు చేశాడన్నాం, కృష్ణుడు లీల చేశాడు అంటాం. మనిషి చేశాడు అంటే మనిషికి ఆ కర్మ వర్తించింది.
అవును. కర్మ దాటి లీలగా నువ్వు జీవించగలిగినప్పుడు కర్మాతీతుడిగా నువ్వు ఉంటావు. అది కర్మ అనే పెద్ద సబ్జెక్టులే కానీ ఇన్ని మళ్ళీ ఓకే. కాకపోతే భగవంతుని ఆరాధన ప్రేమతో చేస్తే చాలా అద్భుతం. నిజంగా మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు.